అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో షాక్లో ఉన్న బీఆర్ఎస్ కు గోరు చుట్టుపై రోకటిపోట్ల సీనియర్లు ఒక్కొక్కరు పార్టీని వీడుతున్నారు. దీనికి తోడు దమ్ముంటే ఒక్క ఎంపీ సీటైనా గెలవండి అని సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేయడం లోక్సభ ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ కు సవాల్గా మారింది. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు మళ్లీ టికెట్ ఇస్తామన్నా ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు కూడా పార్టీకి రాజీనామా చేసి బీజేపీ కండువా కప్పుకున్నారు. రాములు కుమారుడు భారత్కి కూడా బీజేపీ టికెట్ ప్రకటించింది. సీనియర్లు సిట్టింగ్లు ఒక్కొక్కరు బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తుండటంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ కు అభ్యర్థులే కరువయ్యారు. దీంతో ఆ పార్టీ పొత్తుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో కేటీఆర్, హరీష్ రావు చర్చలు జరిపినట్లు సమాచారం. పొత్తు పెట్టుకుంటే నాగర్ కర్నూల్ టికెట్ ఇస్తామంటూ ప్రవీణ్ కుమార్ కు కేసీఆర్ ఆఫర్ చేయగా మాయావతితో మాట్లాడి చెబుతానని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బదులిచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా అడిషనల్ డీజీ హోదాలో ఉన్న ప్రవీణ్ కుమార్ 6 ఏళ్ల సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకుని బీఎస్పీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. దీంతో ఆ పార్టీ క్యాడర్ లీడర్ తీవ్ర నిరాశలో ఉంది. బీఎస్పీ మాత్రం బీఆర్ఎస్లో పొత్తు అనేది అన్ని వదంతులే అని చెబుతోంది. బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్ను బీఎస్పీ అంగీకరిస్తుందా లేక తిరస్కరిస్తుందా అనేది చూడాలి. పార్టీ నడపమంటే పాన్ షాప్ నడిపినంత ఈజీ కాదన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు ఆయనకే వర్తిస్తున్నట్లు కనిపిస్తోంది.